హైకోర్టు ఆదేశాల మేరకు మచిలీపట్నంలోని వైసీపీ జిల్లా కార్యాలయానికి నగరపాలక సంస్థ అధికారులు కొలతలు వేశారు. వైసీపీ జిల్లా కార్యాలయం కోసం అత్యంత ఖరీదైన 2 ఎకరాల స్థలాన్ని వైసీపీ నేతలు గతంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని అక్రమంగా లీజుకు తీసుకున్నారని వివిధ పక్షాల నాయకులు, స్వచ్ఛంద సంస్థలు ఆరోపించడంతో పాటు గతంలో ఆందోళనలు నిర్వహించారు. మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ నుంచి అనుమతులు రాకముందే మచిలీపట్నం నడిబొడ్డున వైసీపీ నేతలు పార్టీ కార్యాలయ భవన నిర్మాణం చేపట్టారని అప్పట్లో అధికారులు ధృవీకరించారు. మచిలీపట్నం నగరపాలక సంస్థ పట్టణ ప్రణాళిక విభాగం నుంచి నిబంధనల ఉల్లంఘన అంశాలను ప్రస్తావిస్తూ పలుమార్లు వైసీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న పేర్ని నానికి నోటీసులు జారీ చేశారు. దీనిపై కోర్టును ఆశ్రయించిన వైసీపీ నేతలు నిబంధనల మేరకే భవన నిర్మాణం పూర్తి చేశామని, అభ్యంతరాలు లేకుండా భవనాన్ని వినియోగించుకునేలా చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. ఈ ఫిర్యాదుపై న్యాయస్థానం ప్రస్తుత వాస్తవ పరిస్థితులు, భవన విస్తీర్ణం తదితరాలను సమర్పించాలంటూ నగరపాలక సంస్థ కమిషనర్ను ఆదేశించింది. ఆ కార్యాలయానికి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ జారీ విషయంపై క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనలకు అనుగుణంగా భవనం ఉందో లేదో నివేదించాలన్న హైకోర్టు ఆదేశాలతో నగరపాలక సంస్థ కమిషనర్ బాపిరాజు, అసిస్టెంట్ సిటీ ప్లానర్ హరిప్రసాద్ సిబ్బందితో కలిసి వైసీపీ నాయకుల సమక్షంలో కొలతలు వేశారు. కోర్టు ఆదేశాల మేరకే భవనానికి కొలతలు వేశామని మున్సిపల్ కమిషనర్ బాపిరాజు తెలిపారు. పార్టీ ఆఫీసుకి సంబంధించి గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలు ఈసారి మేము వెరిఫై చేసుకోవడం జరిగింది. తర్వాత ఈ బిల్డింగ్ ఏ విధంగా ఉంది, దీని యొక్క పరిస్థితి ఏంటి అన్నది కూడా ఒకసారి గమనించడానికి వచ్చాం. అవన్నీ కూడా ప్రాసెస్లో ఉన్నాయి.